చేసుకుంటున్నాం. ఎవరమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అది జరిగి తీరాలి. కానీ నేను 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాను. నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను. ఈ రోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని మొండికేసుకుని కూర్చున్నా. ఎక్కడైనా ఉందా? శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు. అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను కొచ్చిలేసి ఇబ్బంది పెడతారు, లేకపోతే కావాలని రఘురామ కృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే మాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. తెలీదా ప్రతిపక్షం అంటే? తెలీదా ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో? తెలీదా ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అడ్డంగా మాట్లాడి నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకి వెళ్తామని